బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కాకినాడ పోర్ట్ లో మల్టీ డిసిప్లినరీ కమిటీ విచారణ మొదలుపెట్టింది. రేషన్ బియ్యంతో ఉన్న స్టెల్లా ఎల్ షిప్ పరిశీలిస్తున్నారు. షిప్ లో ఉన్న రైస్ లోడ్ ని తనిఖీ చేసింది కమిటీ. శాంపిల్స్ సేకరించి డాక్యుమెంట్లను పరిశీలించారు కూడా. షిప్ లో మొత్తం 38,000 మెట్రిక్ టన్నుల రైస్ ఉంది. 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ అందులో ఉన్నట్టుగా గుర్తించారు. రైస్ బుకింగ్ పై బిల్లులు కూడా సేకరిస్తోంది కమిటీ. మొత్తం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పోర్ట్ అథారిటీ, కస్టమ్స్ అధికారులున్నారు. కాకినాడ పోర్ట్ లో మల్టీ డిసిప్లినరీ కమిటీ విచారణ మొదలైంది. రేషన్ బియ్యంతో ఉన్న స్టెల్లా ఎల్ షిప్ ని పరిశీలిస్తున్నారు. షిప్ లో ఉన్న రైస్ లోడ్ ని కూడా తనిఖీ చేసింది కమిటీ. శాంపిల్ సేకరించి డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు. షిప్ లో మొత్తం 38,000 మెట్రిక్ టన్నుల రైస్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇందులో 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే రైస్ బుకింగ్ పై బిల్లులను కూడా సేకరిస్తోంది కమిటీ. మొత్తం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పోర్ట్ అథారిటీ, కస్టమ్స్ అధికారులు కూడా ఉన్నారు. మా ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. రవి, ఈ కమిటీ పరిశీలనలో ఇంకా ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? అంటే పూర్తిగా ఇంకా సోదాలు ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత నెల 27వ తేదీన స్టెల్లా ఎల్ పనామా దీనికి సంబంధించిన నౌకలో ఈ బియ్యాన్ని కలెక్టర్ గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి కూడా దానికి సంబంధించి పూర్తిగా కూడా సముద్రంలోనే ఆ నౌక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నౌకగా పశ్చిమ ఆఫ్రికాకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఆ కలెక్టర్ తనిఖీలకు వెళ్లే సమయానికి 32,000 టన్నుల బియ్యం ఉంది. దాంట్లో అంటే గతంలో పీడిఎస్ రైస్ పట్టుకొని సీజ్ చేసినటువంటి బియ్యం ఎంత మేరకు ఉన్నాయి ఏంటనే విషయాలను కూడా ఇంకా ధృవీకరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మొత్తం 5 విభాగాలు, ఏదైతే 5 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు ఈరోజు ఉదయం మళ్ళీ మరోసారి నౌకలో తనిఖీలు చేపట్టారు. వీరిలో కస్టమ్స్, పోర్ట్ అథారిటీ, పోలీసులు, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ ఈ 5 విభాగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులు మొత్తం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైసు బియ్యానికి సంబంధించిన నమూనాలు తీసుకుంటారు. అదేవిధంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇక్కడ ఎగుమతి చేయడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయో వాటిని కూడా వాళ్ళు సీజ్ చేస్తారని చెప్తున్నారు. అదేవిధంగా నౌకలోకి ఎక్కించి, అంటే ఈ 38,000 టన్నుల బియ్యాన్ని నౌకలోకి ఎక్కించే సమయానికి అసలు ఆ వచ్చినటువంటి బియ్యం దానికి సంబంధించిన ఎగుమతిదారుడు ఎవరు, ఏ మిల్లర్ సరఫరా చేశాడు, అదేవిధంగా దానికి సంబంధించిన బిల్లులు ఏంటి, వీటన్నిటిపైన కూడా పూర్తిగా కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఎగుమతి చేయడానికి ముందే గోడౌన్లో భద్రపరుస్తారు కాబట్టి అది ఎవరికి సంబంధించిన గోడౌను, ఎన్ని రోజులుగా అక్కడ ఉంది అనే విషయాలను కూడా క్షుణ్ణంగా, అంటే పూర్తి స్థాయిలో కూడా పరిశీలిస్తారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా అధికారులు చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయి, తనిఖీలు కొనసాగుతాయి. దీని తర్వాత నౌకలో ఉన్నటువంటి వివరాలన్నింటినీ కూడా వీళ్ళు డాక్యుమెంటేషన్ అన్ని కూడా మొత్తం కూడా సేకరించి తదుపరి చర్యలు, ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ని పరీక్షలకు పంపి దాని తర్వాత దీనిపైన నౌకలో ఏం చేయాలి, అదేవిధంగా దానికి ఉన్నటువంటి బియ్యాన్ని ఏం చేయాలనే విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే కలెక్టర్ షాన్మోహన్, అదేవిధంగా ఎస్పీ, ఇతర అధికారులు, మొత్తం అన్ని అధికారులు కూడా పూర్తిగా కూడా అధికారులతో సమావేశం నిర్వహించి పూర్తిగా ఏదైతే పోర్టుకు వెళ్ళేటువంటి మార్గాల్లో తనిఖీలు చేపట్టాలి, తనిఖీలు ముమ్మరం చేయాలి. అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించి అసలు బియ్యం ఎలాగ పీడిఎస్ రైస్ని ఎలాగ సన్న బియ్యంగా మారుస్తున్నారు, వాటిని ఎలా గుర్తించాలి, గుర్తించే సమయంలో పట్టుకున్నటువంటి పీడిఎస్ రైసుని దానికి సంబంధించిన శాంపిల్స్ తీసుకునేటప్పుడు కూడా దానికి పరీక్షల్లో తేలాలి. కాబట్టి శాంపిల్స్ సేకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపైన మొత్తం అన్ని విజిలెన్స్ అధికారులకు, అదేవిధంగా పోలీస్ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు కూడా ట్రైనింగ్ కూడా ఇప్పటికే ఇచ్చారు. ఇక మీదట పీడిఎస్ రైస్ అనేది అక్రమ మార్గంలో సముద్ర మార్గం గుండా ఇతర దేశాలకు తరలి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి కఠినంగా కూడా ప్రభుత్వం సీరియస్గా ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇదే పని మీద కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కస్టమ్స్ అధికారులు కూడా ఎగుమతిదారులతోటి కాకినాడ కేంద్రంగా కూడా సమావేశం నిర్వహించి
పూర్తి స్థాయిలో అయితే ఇట్లాంటి అక్రమాలు జరగకుండా కస్టమ్స్ శాఖ కూడా పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటుంది కూడా చెప్పడం జరిగింది, ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ తనిఖీలు మాత్రం ఈ 5 ప్రభుత్వ శాఖల అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు ఈరోజు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్ రవి, సో బియ్యాన్ని తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. భారీ ఎత్తున 38,000 మెట్రిక్ టన్నుల రైస్ ని ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా ఈ దృశ్యాలు టీవీ9 లో మాత్రమే మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం కాకినాడ పోర్ట్ లో మల్టీ డిసిప్లినరీ కమిటీ విచారణ కొనసాగుతోంది. రేషన్ బియ్యంతో ఉన్న స్టెల్లా ఎల్ షిప్ ని ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తున్నారు. షిప్ లో ఉన్న రైస్ లోడ్ ని తనిఖీ చేస్తోంది ఈ కమిటీ. శాంపిల్స్ సేకరించి డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారు. షిప్ లో మొత్తం 38,000 మెట్రిక్ టన్నుల రైస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ని కూడా గుర్తించారు అధికారులు. ఈ రైస్ బుకింగ్ కి సంబంధించిన బిల్లులను కూడా సేకరిస్తోంది కమిటీ. మొత్తం 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, పోర్ట్ అథారిటీ, కస్టమ్స్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఆ శాంపిల్స్ సేకరించబోతున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.